హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు చామదుంపల పులుసు చేసుకుందాం రండి. ముందుగా చామదుంపల్లో వాటర్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. రాళ్ళుప్పు అని కూడా అంటారు. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం చింతపండు వేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి చింతపండు పులుసు కోసం. తర్వాత ముక్కలు ఉడికినాయో లేదో చాకుతో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేసుకోవాలి. ముక్కలు ఉడికినాయి అనిపించిన తర్వాత చన్నీళ్ళలో వేసి చల్లారిన తర్వాత తొక్కు తీసుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత కొంచెం జిగురు వస్తాయండి. అండ్ ఈ రెసిపీ అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అత్తయ్య సూపర్గా చేస్తారు. ఇలా అన్నీ తొక్కు తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు, పులుసుకి తగినట్టుగా అనమాట. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసి కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి జిగురంతా పోవడానికి. ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సపరేట్గా తీసుకోవాలి. సపరేట్గా తీసుకున్న తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్కి సరిపడా ఉప్పు అనమాట. మనం ఆల్రెడీ దుంపల్లో వేసుకున్నాం కదండి, అందుకని చూసి వేసుకోవాలన్నమాట. కొంచెం తక్కువైనా తినగలుగుతాం కానీ ఎక్కువైతే తినలేం కదా. అందుకని కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి చామదుంపలు, అవి వేసుకుని కలుపుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం చూసి తగినంత వేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ అయితే వీటిని చామగడ్డలు అంటారు. చామదుంపలు అంటే కొంచెం వింతగా చూసారనమాట, మీదే ఊరు అన్నట్టుగా. కారం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది ఇట్లా సైడ్ డిష్గా కూడా తినచ్చు, కాకపోతే ఆనియన్స్ తక్కువ వేసుకోవాలన్నమాట మనకి ఫ్రైగా కావాలనుకుంటే. ఇది పులుసుకి కాబట్టి చింతపండు పులుసు వేసుకుని అది బాగా మగ్గిన తర్వాత బెల్లం వేసుకోవాలి తగినంత. పులుసు ఏదైనా కూడా కొంచెం బెల్లం పడితే టేస్ట్ బాగుండిద్ది. అందుకని బెల్లం వేసి మూత పెట్టి మగ్గించుకుంటే మన చామదుంపల పులుసు అయితే రెడీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.